కరీంనగర్లో వీధి కుక్కల బెడద గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను ఇబ్బంది కలిగిస్తుంది. కుక్కల నియంత్రణ నగరపాలక సంస్థలు చర్యలు తీసుకున్నప్పటికీ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. మరియు ఇటీవల చాలా రోజులుగా చాలా మందిపై కుక్కలు దాడి చేసిన సంఘటనలు మనం చూసుకోవచ్చు. ఈ సమస్యలు మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. ఆయా మున్సిపాలిటీలో కుక్కలు బంధించి అడవి ప్రాంతంలో విడిచిపెట్టడం వంటివి చేపట్టేవారు. ప్రస్తుతం అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కుక్కల సంతతి సైతం పెరిగి కుక్కల దాడులు చేస్తుండటంతో పలువురు గాయాల పాలై ఆసుపత్రులు పరుగులు తీస్తున్నారు. రహదారుల వెంట ప్రజలు, మూగజీవాలు, పశువులపైకి కుక్కలు పరుగులు తీసి దాడులు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి వెంట కుక్కలు వెంబడిస్తున్నారు. వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున వాకింగ్ వెళ్లేవారు కుక్కల బారిన పడి గాయాల పాలవుతున్నారు. జిల్లాలో దాదాపుగా ప్రతి గ్రామంలో సుమారు 500 నుంచి 1000 వరకు, మున్సిపాలిటీల్లో సుమారు 1000 నుంచి 2000 వరకు కుక్కలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా ఉంది. చిన్న పిల్లలు రోడ్ల మీదకి రావాలన్నా కూడా చాలా భయపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కరీంనగర్లో విపరీతంగా కోతులు, వీధి కుక్కలు ఉన్నవి. ఇవి గాయాలయ్యి కరిచిన తర్వాత మళ్ళీ పరామర్శలు చేయడము, శాతవాహన యూనివర్సిటీ దగ్గర ఒక బాబును కరవడం మూలంగా సివిల్ హాస్పిటల్లో వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి, చావుబతుల మధ్యలో కూడా మళ్ళీ ఆయన డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా అనేక చోట్లల్లో కూడా కరిచిన తర్వాత, గాయాలు అయిపోయిన తర్వాత పరామర్శలు చేసి వాటిని పట్టుకెళ్లాలని తూతూ మంత్రంగా చేస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలి. వీధి కుక్కలను కానీ కోతులను కానీ ఇది పట్టుకొని ఈ నగర ప్రాంతాలను భయభ్రాంతులకు కాకుండా కూడా వాళ్ళకి విముక్తి కలిగించాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గుడికందుల సత్యం, సిపిఎం నగర కార్యదర్శి. అలాగే అటవీ ప్రాంతం నానాటికి అంతరించిపోతుండటంతో అల్లాడిపోతున్న కోతులు జనవాసంలోకి వస్తున్నాయి. కరీంనగర్లో వానరాల బెడద తీవ్రం కావడంతో అదుపు చేసేందుకు నగరపాలక సంస్థ 10 లక్షల రూపాయలు కేటాయించింది. తొలి విడత దాదాపు 200 పైగా కోతులు బంధించి అడవుల్లో వదిలేశారు. కోతులు గుంపులు పల్లెలు, పట్టణాలపై విరుచుకుపడుతుంది. కరీంనగర్ శివారులోని గుట్టలు, గ్రానైట్ క్వారీలు మారడం, వ్యవసాయ క్షేత్రాల్లో చెట్లు నరికేయడంతో కోతుల ఆవాసం లేకుండా పోతుంది. ఆహారం సైతం సమస్యగా మారింది. అందుకు వాటి సంఖ్య పెరుగుతుంది. గ్రామాల పరిధి దాటి పట్టణాలపై దాడి చేస్తుంది. కోతుల స్వైరవ్యంతో కరీంనగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్త ఉన్నా ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు, తినబండారాలు ఎత్తుకెళ్తుంది. చివరికి చెప్పులు, ఆరేసిన దుస్తులు వదలడం లేదు, ఎత్తికెళ్ళి ఎక్కడెక్కడో పడేస్తున్నాయి. కరీంనగర్లో రామ్నగర్, సప్తగిరి కాలనీ, మంకమ్మతోట, జ్యోతినగర్ ప్రాంతాల్లో వానరాల స్వైర వ్యూహం చేస్తుంది. నగరంలోని కనీసం 1000 కోతులను బంధించాలనే ఉద్దేశంతో టెండర్లో కూడా ఆహ్వానించింది. ఏపీలోని నెల్లూరు జిల్లా నుంచి ఒక టెండర్ దాఖలాడతో ఒక్కొక్క కోతిని బంధించడం కోసం 850 రూపాయలు చెల్లించేందుకు అంగీకరించారు. తొలి విడతలో 200 పైగా కోతులను బంధించినప్పటికీ ఇంకా కోతుల బెడద మాత్రం తప్పడం లేదని నగర ప్రజలు వాపోతున్నారు.